వైఎస్ జగన్ సంక్రాంతి తరువాత జిల్లాల పర్యటనకు వెళతామంటున్నారు. పార్టీ కార్యకర్తలతో జగన్ సమావేశం అవ్వాలి అని నిర్ణయించారు. ప్రతి బుధ గురువారాలలో కార్యకర్తలతో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రతిరోజు 3 నుంచి 4 అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించాలి అని నిర్ణయించారు. అలాగే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జగన్ సమీక్ష చేయనున్నారు. ఆయన అధికారికంగా చేసిన ప్రకటన ఇది. అంటే ఆయన జనంలో ఉండేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకున్న నిర్ణయంగానే చూడాలి. అలాగే క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు ఆయన చేస్తున్న తొలి ప్రయత్నం ఇది అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన కార్యకర్తలను పట్టించుకోలేదన్న విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కార్యకర్తలతో భేటీకి జగన్ సిద్ధమవుతున్నారు. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు జగన్ కార్యకర్తలను పూర్తిగా పట్టించుకోకుండా వదిలేశారు. వారిని నేతల నుండి జగన్ వరకు ఎవరూ పట్టించుకోలేదు. కనీసం వారు పడ్డ కష్టానికి సాయం చేయాలి అని కూడా జగన్ కానీ నేతలు కానీ ఆలోచించలేదు. పూర్తిగా తనను రెండోసారి వాలంటీర్లు అధికారంలోకి తెస్తారు అని భావించారు. వాలంటీర్లతో పాటు తాను అమలు చేసిన సంక్షేమ పథకాలు, బటన్ నొక్కుడు కార్యక్రమాలు తనను మరోసారి అందలమెక్కిస్తాయన్న భ్రమలో పడి జెండా మోసిన కార్యకర్తలను పట్టించుకోలేదు. దీంతో మొన్నటి ఎన్నికల సమయంలో కార్యకర్తలు పెద్దగానూ పట్టించుకోలేదు. పార్టీకి పోటీ చేసిన అభ్యర్థులకు చెందిన ముఖ్య అనుచరుల హడావిడి మాత్రమే పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించింది. చొక్కాలు చించుకొని ఎవరూ ముందుకు రాలేదు. అందుకే అనేక పోలింగ్ కేంద్రాల వద్ద కూటమి పార్టీలదే పైచేయిగా మారింది. పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలలోనూ క్యాడర్ మొహం చాటేసింది. ఎన్నికల ఫలితాల తరువాత అసలు విషయం అర్థమైంది. జగన్కు క్యాడర్ పార్టీ గెలుపునకు ఎంత ముఖ్యమో అవగతమైంది. క్యాడర్ లేనిదే లీడర్లు లేరు, లీడర్లు లేనిదే పార్టీ లేదన్న విషయాన్ని జగన్ గుర్తించడానికి ఇన్నాళ్లు సమయం పట్టింది. అయితే 5 ఏళ్ల పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత, వారు ఆర్థికంగా చితికిపోయిన తర్వాత కార్యకర్తల్లో తిరిగి నూతన ఉత్తేజం నింపాలి అని జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయో ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే జగన్ను నమ్మి బయటకొస్తే కేసులు తమపై నమోదవుతాయన్న భయం క్యాడర్లో ఉంటుంది. అందుకే కరడుగట్టిన వారు తప్ప సానుభూతి పరులు, జగన్ను అభిమానించేవారు ఎవరూ అటువైపు చూడరన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఏపీ ఎన్నికలు జరిగి 5 నెలలు కాలేదు. ఇంకా 4.5 ఏళ్లు ఎన్నికలకు సమయం ఉంది. ఈ టైంలో బయటకొచ్చి జిందాబాద్లు కొడితే జైలు తప్పదన్న బెంగ క్యాడర్లో ఉంది. అందుకే జగన్ జిల్లా పర్యటనలకు క్యాడర్ అనుకున్న స్థాయిలో రాకపోవచ్చునన్న భావన పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతుంది. జగన్ను నమ్మి స్థానిక నేతలను విశ్వసించి జనంలోకి జెండా పట్టుకుని వస్తే కష్టాలు పడేది తామే అని వారికి తెలుసు. అందుకే మనసులో అభిమానం ఉన్నప్పటికీ ఎంత త్వరగా బయటపడి తాము ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకు అన్న భావన ఖచ్చితంగా కార్యకర్తల్లో ఉంటుంది. అందుకే జగన్ జిల్లా పర్యటనలకు ఇది సరైన సమయం కాదు అంటున్నారు. ఇంకా కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి హామీలు అమలు పరచకుండా కొంతకాలం నెట్టుకొస్తే ప్రజల్లో అసంతృప్తి మరింత పెరుగుతుంది అని, అప్పుడు జగన్ పర్యటనలకు వెళితే మరింత ఉత్సాహంగా క్యాడర్ పాల్గొనే అవకాశం ఉంటుంది అని పార్టీ నేతలే చెబుతున్నారు. జగన్ ఇప్పటి నుంచి జిల్లాల పర్యటనకు వస్తే అనవసరపు ఖర్చు తప్ప మరో ప్రయోజనం ఉండదు అని కూడా చెబుతున్నారు. అందుకే జగన్ పర్యటనలకు క్యాడర్ నుంచి పెద్దగా రెస్పాన్స్ ఉండకపోవచ్చు అని, కేవలం అభిమానులు, జనం మాత్రమే హాజరవుతారన్న అంచనాలు వినపడుతున్నాయి.